హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తరుణి. తరుణిలో ఇవాళ జ్యువెలరీ డిజైనర్ శ్రీమతి మహేశ్వరి గారితో రంగరాజు పద్మజ గారి ముఖాముఖి చూడండి. ముడి బంగారానికి అగ్ని మెరుపునిస్తే ఆ మెరుపు ఉన్న బంగారానికి స్వర్ణకారుల కళ అనేది ఒక చక్కటి నగ తయారవుతుంది. నగ అంటే ఆభరణాలు. ఆ ఆభరణాలు అతివలకు అందాన్ని ఇస్తాయి. అంటే ఈ మొత్తం చక్ర పరిధిలో కళాకారుల హస్తమే మేలైనది అని నా ఉద్దేశం. అలాంటి కళలకు వారసురాలైన శ్రీమతి మహేశ్వరి గారు తన కళలకు సంప్రదాయ స్వర్ణకారుల కుటుంబ నేపథ్యాన్ని, తన సృజనాత్మకతను రెండింటినీ మేళవించి ఫ్యాషన్ జ్యువెలరీ ప్రపంచంలో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె చేతుల్లో పూసలు, తీగలు, రంగులు కేవలం వస్తువులు కావు, అవి వస్తువులుగా మిగలవు, అందమైన ఆభరణాలుగా తయారవుతాయి. ఆరాధించే మనుషులకు చేరువయ్యే ఆభరణాలుగా రూపుదిద్దుకొని ఆమెను ఒక అత్యున్నత స్థానంలో నిలబెడుతున్నాయి. అయితే మహేశ్వరి ప్రత్యేకతను ఆమె రూపొందించే నగలలో మాత్రమే కాదు, తరతరాలుగా సంక్రమించిన ఈ నైపుణ్యం కాలగర్భంలో కలిసిపోకూడదనే తపన ఆమెలో ఉంది. అందుకే ఆసక్తి ఉన్నవారికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా తనకు వచ్చిన కళా నైపుణ్యాన్ని శిక్షణగా అందిస్తానని, కళను పంచుకుంటేనే అది చిరస్థాయిగా నిలుస్తుందనే నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తున్నారు శ్రీమతి మహేశ్వరి. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ సృజనాత్మకతకు సేవాభావాన్ని తోడు చేసిన మహేశ్వరి కళా ప్రయాణం గురించి, ఆమె ఈ స్థానానికి చేరుకోవడానికి ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఆమె మనసులోనే తెలుసుకోవాలని, ఆమె గురించి నగల మెరుపు వెనుక దాగిన కళాకారిణి మనసును పలకరించేదే ఈ తరుణి పత్రిక యూట్యూబ్ ముఖాముఖి. కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో వెలువడుతున్న తరుణి అంతర్జాతీయ పత్రికకు అనుబంధంగా నడుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీమతి మహేశ్వరి కళా నైపుణ్యాన్ని తెలపాలని ఈ ఇంటర్వ్యూ. ఇంకా ఎందుకు రండి ఆలస్యం, నా కనులు మీవిగా చూసుకొని ఆ కళా నైపుణ్యాలను చూసుకోండి. నమస్కారం అండి మహేశ్వరి గారు. నమస్కారం. తరుణి ప్రేక్షకులకు మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషకరం. మీ నేపథ్యం చెప్తారా? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అమ్మ. మా నాన్నగారు రాజేశ్వరరావు గారు, అమ్మ విజయ. మేము నలుగురం పిల్లలం. నాన్న జాబు. నేను డాక్టర్ అవ్వాలనుకొని బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వలేకపోయినా, ముగ్గురు అక్క చెల్లెలు ఉంటే నాన్న తొందరగా మ్యారేజ్ చేసేసారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఇక్కడ బిజినెస్ కుటుంబం. మా మావయ్య గారు, మా అత్తయ్య గారు అందరూ, మా హస్బెండ్ అందరూ బిజినెసే. అక్కడ పూర్తిగా ఆపోజిట్ నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇక తర్వాత డాక్టర్ చదువుకోవాలి కోరిక అట్లా ఉండిపోయింది. పెద్ద అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఒక 1 year చదువుకున్నా. తర్వాత పెద్ద పాప కడుపులో ఉండే, ఇంకా పిల్లలు, తర్వాత చిన్న పాప, ఇంట్లో బాధ్యతలు అవన్నీ నాకు ఏం చేసుకోవడానికి అవకాశం లేకుండే. ఇంకా పిల్లలు కొంచెం పెద్దగైనాక ఏమన్నా చేయాలి అని చిన్నగా బీడ్స్ అవి తెచ్చుకొని కుచ్చుకొని నాకు నేనే వేసుకోవడము. తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు కావాలి, బాగుంది మీ డిజైన్స్, అది ఇది అని అంటే, సరే నేనెందుకు అందరికి ఇవ్వద్దు, నాతోనే ఎందుకు ఉండాలని చెప్పి 18-19 years బ్యాక్ స్టార్ట్ చేశానమ్మా. చిన్నగా స్టార్ట్ చేశాను. నా డిజైన్స్ అందరికి నచ్చుతాయి. వాళ్ళ దగ్గర ఏమైనా బీడ్స్ ఉన్నా కూడా నేను నా సృజనాత్మకతో మంచిగా రెడీ చేసి ఇస్తా. వాళ్ళు చేసుకునేటప్పుడు చాలా వేసుకొని సంతోషపడి రివ్యూ ఇస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇక నేను కొంచెం అట్లాగా అయినా ఇంకొక కొంచెం స్టెప్ ఎదిగేసి ఆశ్రీ ఈవెంట్స్ అని ఈవెంట్స్ స్టార్ట్ చేశాను. నా దగ్గర ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారమ్మా. ఒకరు శారీస్ అమ్ముతారు, ఒకరు డ్రెస్సులు అమ్ముతారు, ఒకరు బెడ్షీట్స్ అమ్ముతారు. అట్లా ఒక ఈవెంట్ ఏమంటారు 100 apartments 200 apartments ఉన్న దాంట్లో నేను అది క్లబ్ హౌస్ తీసుకుంటాను, రెంట్ తీసుకొని వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చి ఒక రోజు సేల్ పెడతాను. వాళ్ళు ఎక్కడ దిగే పని ఉండదు, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, వాళ్ళకి సేల్స్ అవుతాయి. ఏ రోజు ఆ షాప్ కి వెళ్ళి కూర్చోవాలని కొంతమందికి ఉంటది, ఉండదు. అట్లా 10 మంది ఉన్నారు. ఒకరు ఇల్లులు కట్టుకున్నారు, ఒకరు బిజినెస్ లో సెట్ అయ్యారు. వాళ్ళందరూ నాకు రివ్యూస్ ఇస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. చాలా సంతోషం. ఎందుకంటే
మీరు పైకి రావడమే కాకుండా మీరు ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్పి అంటే మీరు ప్రేరణాత్మక మహిళగా మా పత్రికలో మీకు అత్యున్నత స్థానం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా అట్లా కాకుండా 2 years బ్యాక్ నుంచి పెళ్లిళ్ళకి కొబ్బరి బొండాలు చేసేయడం ఫ్రీగా అమ్మాయిలకి, ఇంకేమైనా జ్యువెలరీ కావాలంటే వాళ్ళకి సెట్ చేసేయడము ఫ్రీగా. ఇంకా నాకు అలా ఇక్కడికి ఆగిపోవద్దు. మా పిల్లలు ఇద్దరు చదువుకొని జాబ్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. పెద్ద పాప ఆస్ట్రేలియాలో ఉంటది, చిన్న పాప నా దగ్గర ఉంది ప్రస్తుతానికి. ఇంకా వాళ్ళకి కాకుండా ఇంకెవరికైనా కూడా నేర్పిస్తే నాది నేర్చుకొని బతుకుతారు కదా అని ఫ్రీగా అనుకుంటున్నామ్మా. 2-3 నేర్చుకున్నారు. ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా నేను ఫ్రీగా నేర్పిస్తాను. వాళ్ళు కూడా మంచిగా బిజినెస్ చేసుకొని నన్ను గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నామ్మా. అయితే సంప్రదాయ నగల నుండి ఇప్పుడు ఆధునిక జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ వైపు ఈ ప్రయాణం ఎందుకు ఎలా సాగిందని అంటారు? మా ప్రేక్షకులకు చెప్పండి ఉమా గారు. మహేశ్వరి గారు. అమ్మ మా తాతగారు చిన్న ఉన్నప్పుడు గోల్డ్ అవి ఆభరణాలు చేస్తుంటే వాళ్ళని చూసుకుంటూ పెరిగాం. తర్వాత అందరు జాబ్సే, గోల్డ్ కాస్ట్లీ అయిపోయి సేఫ్టీ కూడా ఒక లేక అమ్మ సరే కొంచెం ఆధునికంగా చేసి అందరికి అందుబాటులో ఉంటే అట్లానే ఆభరణాలు వేసుకోకుండా ఆడవాళ్ళు ఉండలే ఉండదు. ఆ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. కొంచెం నా తెలివితో కొంచెం సృజనాత్మకతో కొంచెం చిన్న చిన్నగా బీడ్స్ తో తయారు చేయడం స్టార్ట్ చేసినమ్మా. అది హిట్ అయింది, ఆన్లైన్ లో సేల్ చేస్తాను. ఇప్పటికైతే చాలా మంచి పేరైతే వచ్చింది. అయితే మీ ప్రత్యేకత, మీ నగల తయారీలో మీ ప్రత్యేకత ఏమిటంటారు? ఫస్ట్ నేను బీడ్స్ తో స్టార్ట్ చేశానమ్మా జ్యువెలరీ. ఆ బీడ్స్ తోని మళ్ళీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్ వైపు వచ్చాను. ఇప్పుడు నా డిజైన్స్ అన్ని గోల్డ్ జ్యువెలరీ దగ్గరగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ అంటే కూడా ఎవరు నమ్మరు. అమ్మాయిలకు కావాల్సినవన్నీ పాపడి బిళ్ళ నుంచి జడ బిళ్ళ నుంచి కాళ్ళు చేతి పట్టీలు, చేతుల గాజులు, వడ్డానాలు అన్ని రకాలుగా నా ఓన్ డిజైన్స్ గోల్డ్ దగ్గరగా ఉంటాయమ్మా. ఇప్పుడు నా దగ్గర స్పెషాలిటీ అంటే ఇప్పుడు జడా కుందన్ ఒకటి, టెంపుల్ జ్యువెలరీ ఒకటి, విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు కొత్తగా వచ్చింది. అవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్ చేస్తాను. ఇంకెవరికైనా ఏమైనా కావాలంటే కూడా జ్యువెలరీ 10 పిక్స్ పంపిస్తే సిమిలర్ గా వాళ్ళకి చేసి ఇస్తాను. మహేశ్వరి గారు, మీ దగ్గరికి శిక్షణ మీరు ఇస్తున్నా అంటున్నారు కదా, ఎటువంటి వారికి మీరు శిక్షణ ఇస్తారు? ఇప్పుడు చదువుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళు, చిన్న పిల్లలు ఉండి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చేసుకోలేము అనుకునే వాళ్ళకి నేను నేర్పించామా. ఇంటర్ చదువుకునే స్తోమత లేని పిల్లలకు కూడా నేర్పించాను. వాళ్ళు నేర్చుకొని ఉపాధి పొందుతున్నారు. మళ్ళీ నా దగ్గర కూడా వచ్చి ఐటమ్స్ తీసుకెళ్లి అట్లా కూడా సేల్ చేసుకుంటారు కొంతమంది. ఇంటర్ నుంచి డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారమ్మా నా దగ్గర ప్రస్తుతానికి. మహేశ్వరి గారు, మీ శిక్షణలో ఎలాంటి ఇస్తారు, ఏమేమి నేర్పిస్తారు? ఇప్పుడు బీడ్స్ కుచ్చాక నాట్స్ ఎలా వేయడము, కట్టుతీగతో కింద లాకెట్స్ కి బీడ్స్ యాడ్ చేయడము, ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు కలర్ కాంబినేషన్ ఎలా వస్తుంది, ఎలా కట్టుతీగతో అల్లాలి, ఎలా ముడి వేయాలి, కాంబినేషన్స్, మళ్ళీ బుట్టల కింద బీడ్స్ యాడ్ చేయడము, రియల్ పల్స్ యాడ్ చేస్తే రియల్ లుక్ వస్తుంది, కట్టుతీగతో మళ్ళీ దారంతో ఎలా ఊడిపోకుండా పెట్టాలి అవన్నీ కూడా నేర్పిస్తాము. అంటే ఇప్పుడు లాకెట్లు తర్వాత మిగతా వాటన్నిటికి కలర్ కాంబినేషన్ కూడా నేర్పిస్తా. గోల్డ్ కి దగ్గరగా ఉంటదమ్మా జ్యువెలరీ. మీరు చూస్తారు కదా, అవి మీరే అనుకుంటారు ఆర్టిఫిషియలా రియలా అని, అంత దగ్గరగా ఉంటుంది నా జ్యువెలరీ. అంటే ఇప్పుడు మీకు దీంట్లో స్పెషలైజేషన్ కూడా ఉందా? ఒరిజినల్ ముత్యాలు ఏమిటి, డూప్లికేట్ అంటే ఉంటదమ్మా. ఒరిజినల్ ముత్యాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, ఎమరాల్డ్స్ ఉంటాయి, పోల్కీస్ ఉంటాయి, సౌత్ సీ ఉంటదమ్మా. ఒరిజినల్ ముత్యాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, ఎమరాల్డ్స్ ఉంటాయి, పోల్కీస్ ఉంటాయి, సౌత్ సీ పాల్స్ ఉంటాయి. అన్ని వాళ్ళకి గోల్డ్ కి ఏవైతే రియల్ ఉంటాయో నా దగ్గర అన్ని ఇమిటేషన్ ఉంటాయి సేమ్. అంటే వాటిని మీరు గుర్తించగలుగుతా. వాళ్ళకి నేర్పిస్తాను ఇవి రియల్ గా ఇట్లా ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇలా ఉంటాయని నేర్పిస్తాను. అదే అంటే పగడాలు, రత్నాలు, అన్ని రాళ్ళు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ మేలు రకం ఏమిటి, నాసి రకం ఏమిటి అనే దాంట్లో మీకు పరిజ్ఞానం మీకు ఉండడమే కాకుండా మీరు మీ దగ్గర శిక్షణ ఇచ్చే వాళ్ళకి కూడా అవన్నీ నేర్పిస్తాం. అవన్నీ కూడా నేర్పిస్తా. వాళ్ళు కూడా చూడగానే గుర్తుపడుతుంది ఆర్టిఫిషియల్ రియల్ అని కూడా గుర్తుపడతారు. కట్టుతీగ కూడా పాడవ్వదు, ఒకవేళ పాడైనా కూడా మళ్ళీ పాలిష్ కూడా అవుతుంది మన దగ్గర. అట్లా కూడా ఉంటది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అంతే, లైఫ్ లాంగ్ ఉంటది మన దగ్గర జ్యువెలరీ. అంత
గ్యారెంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఈ కళను ఉచితంగా నేర్పించాలని ఎందుకు అనిపించింది, అలాగే ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి, సూచనలు ఏమిటి? అంటే భగవంతుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిండమ్మా, అది దాంట్లో నేను సక్సెస్ అయినా అని అనుకుంటున్నా. దాన్ని ఒక 10 మందికి పంచితే వాళ్ళు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తారు, నన్ను గుర్తు చేసుకుంటారు. ఇంట్లో ఉన్న దగ్గర ఉపాధి ఏం కథ కష్టపడే పని లేదు. ఒక టాలెంట్ ఉండాలి, ఆ టాలెంట్ ని చూపించి వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళు కూడా దాంట్లో చూపించుకుంటారు. అది మా అత్తయ్య మామయ్య నుంచి వచ్చింది నాకు. మా మామయ్య కూడా చాలా గొప్ప వ్యక్తి. అతను బీద వాళ్ళకి పెళ్లి చేయడం అవన్నీ ఇంట్లో వాళ్ళని చూస్తూనే పెరిగిన. నేను 18 years వచ్చాను ఇక్కడికి. తర్వాత లైఫ్ అంతా వాళ్ళని చూస్తూనే పెరిగాను. అది వాళ్ళ నుంచి మళ్ళీ మా కుటుంబం అది మా హస్బెండ్ కూడా ప్రోత్సాహం చాలా. నేను ఈవెంట్స్ పెట్టినా చేసిన ప్రతి ఒక్కటి తీసుకురావడము ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అయితే సామెత ఏమని చెప్తారు అని అంటే, ఒక మగవాడి విజయం వెనుక ఒక మహిళ హస్తం ఉన్నది అని ఎట్లయితే చెప్తున్నారో, ఇప్పుడు మహేశ్వరి గారి విజయం వెనుక వారి భర్త గారి ఆ తోడ్పాటు, ఆ సహకారం అంతే ఉంది అని అంటే, నిజంగా కూడా ఆలుమగలు అనేది ఎట్లా ఉండాలి అనేది ఒక ఆదర్శ జంటలాగా నాకు అనిపిస్తున్నది తన మాటల్లో, మహేశ్వరి గారి మాటల్లో. అయితే ఇప్పుడు వాళ్ళకి నేర్పించే దాంట్లో మీరు అవసరమైనప్పుడల్లా ఇట్లాంటివి ఏమైనా ఇస్తుంటారా టిప్స్? ఫ్యామిలీకి ఎట్లా? అది కూడా ఒకటి చెప్తామా, బిజినెస్ లో పడి ఫ్యామిలీని మనం వదిలేసుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనకి బిజినెస్ డబ్బులు అవి ఇంపార్టెంట్ కాదు. నేను నా లైఫ్ లో నేను ఒకటి గమనించింది అంటే, మన పిల్లలు మనకు తెలియకుండానే మనం ఫాలో అవుతారు. పిల్లలు ఉన్నారు అంటే మనం మొత్తం లైక్ సాక్రిఫైస్ చేయాల్సిందే వాళ్ళ గురించి. ఇప్పుడు పిల్లలు లేనప్పుడు మనం ఏమన్నా చేసుకోవచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకు తగ్గట్టు వాళ్ళని చూసుకుంటూ ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయదు ఎప్పుడైనా. ఫ్యామిలీ ఫస్ట్, హస్బెండ్ అత్త మామ వాళ్ళు ఫస్ట్, తర్వాతే ఎవరైనా బిజినెస్ కానీ ఏది కానీ సెకండరీ అని. అది నేను సొంతంగా చెప్తాను అన్నమాట. అయితే కంపల్సరీ నేను నోటీస్ చేసింది కూడా అదే. నేను మా పిల్లలతో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా, నేను నోటీస్ చేసింది కూడా అదే. నాకు తెలియకుండా మా పిల్లలు నన్ను చూస్తూనే, మా హస్బెండ్ వైఫ్ చూస్తూనే పెరిగిండు. వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి. ప్రతి ఒక్క మహిళ కూడా బిజినెస్ లో పడి ఏ ఫ్యామిలీ కానీ నెగ్లెక్ట్ అయితే చేయొద్దమ్మా, ముఖ్యంగా పెద్దవాళ్ళు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది, మానవ విలువలు, కుటుంబ విలువలు క్షీణిస్తున్నాయి ఈ రోజుల్లో. ఒక బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ రాణిస్తూనే తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే ఈ సందేశం నిజంగా కూడా కళలు, నగల తయారీ ఇవి నేర్చుకోవటం కన్నా ఎక్కువ ఇటువంటి సూచనలు, సలహాలు స్వీకరించడం అనేది చాలా అత్యద్భుతమైన. ఆమెను ఎంత అభినందించినా తక్కువే. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తామా నేను. ఇంట్లో అత్త మామని కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు పోతే మళ్ళీ దొరకరు. అది నేను ఏమంటారు ఎక్స్పీరియన్స్ అవుతున్నా. ఆ పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి ప్రతి ఇంటికి. మా అమ్మ కూడా చాలా చిన్నప్పుడు ట్యూషన్ చెప్పి మమ్మల్ని పెంచిందమ్మా. ఆమె ఒక గొప్ప వ్యక్తి. మమ్మల్ని ముగ్గురిని బాగా మాకేవి కావాలన్నా మా నాన్నని అడగపోతున్నాం మేము. మా అమ్మనే చూసుకుంది మమ్మల్ని. ఇప్పటికీ కూడా ఏవైనా ఇంత మంచి ఉన్నా ఏదో ఒకటి, అమ్మ ఇట్లా కాదు అట్లా ఉండాలి, ఇట్లా అట్లా ఉండాలి చెప్తూనే ఉంటారు. మేము తీసుకుంటూనే ఉంటాం. అదొకటైతే మనిషికి జీవనోపాధి ఎంత అవసరమో, డబ్బులు ఎంత అవసరమో, అందం ఎంత అవసరమో, అవన్నీ రిఫ్లెక్ట్ కావాలి అని అంటే ఒక మంచి సంస్కారం, ఒక ఇంట్లో ఆడవాళ్లకు ఒక సంస్కారం ఉన్నప్పుడే ఇవన్నీ షైన్ అవుతాయి. అట్లాంటి ఒక చక్కటి సందేశం మీరు ఇచ్చిండ్రు. ఒక కుటుంబ విలువలు, మన సంస్కృతిని కాపాడుకోవడం అని అంటే నిజంగా కూడా. నేను ఇంకా బోనాలు చేస్తామా, బతుకమ్మ చేస్తా, అందరు ఫ్రెండ్స్ పిలిచి గ్యాదర్ చేసి అందరితో ఆడిపిస్తా. అందరూ మంచి ఎంజాయ్ చేస్తారు నా కంపెనీ. బతుకమ్మ గాని బోనాలు గాని మా పిల్లలు కూడా అన్ని పాటిస్తారు కూడా, మంచి చేస్తారు కూడా. వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి ఆడతారమ్మా. బతుకమ్మ కూడా అన్ని చేస్తా నేను. పిల్లలకు కూడా నేర్పించా కంపల్సరీ. అయితే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న మీ అమ్మాయి పాటిస్తున్నారా ఇవన్నీ? ఆమె అసలు అంత మిస్ అవుతుంది నేను అనుకోలేదమ్మా. అసలు అప్పుడే తెలిసింది పిల్లలు పేరెంట్స్ చూసి పెరుగుతారని. అమ్మ నువ్వు ఇవన్నీ చేస్తే మాకు ఇవన్నీ వచ్చినాయి, రేపొద్దు నేను ఏం చేయకపోతే నా పిల్లలకి రావేమో, నేను ఇవన్నీ నేర్చుకోవాలి, నేను ఇవన్నీ చెయ్యాలి, నాకు ఇవి పంపి అవి పంపి దేవుళ్ళే అని అడుగుతుంటే నాకు చాలా సంతోషం ఇస్తుందమ్మా. అసలు ఇదే కదా ఇప్పుడు నిజంగా కూడా భారతీయ సంస్కృతిలో
ఒక వాహకంగా అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉండేది ఏంటంటే సంస్కృతి. మన అమ్మమ్మ దగ్గర నుంచి మన అమ్మ దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన కూతుళ్లకు ఇది ఒక ప్రవాహం వలె, ఒక వారధి వలె, ఒక వంతెన వలె మనం ఈ సంస్కృతిని రేపటి తరానికి అందిస్తున్న మీ ఆలోచన నిజంగా కూడా అభినందించదగ్గది విషయం. థ్యాంక్ యూ. బంగారు నగల పనితనంతో పెనవేస్తున్న మీ స్వర్ణకారుల కుటుంబంలో జన్మించిన మీకు ఏదైనా ఒక జ్ఞాపకం, మంచి జ్ఞాపకం అంటే మొట్టమొదటి బంగారు నగ మీరు పొందినప్పుడు మీ అనుభూతి ఎట్లుండేది, అదేమైనా జ్ఞాపకం ఉంటే మా తరుణి ప్రేక్షకులకు చెప్పండి. నేను 7th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. అప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్లి చిన్న బంగారు దుద్దులు ఇప్పించింది, చిన్నవే ఇప్పించి మళ్ళీ ఫోటోషూట్ కూడా చేయించింది తీసుకెళ్ళి. అమ్మ అప్పుడు ఫోటోషూట్ కూడా చేయించింది. రీసెంట్ గా మా అత్తగారు చనిపోతూ తనకి ఇష్టమైన కమ్మలు మా కోడలికే ఇవ్వాలని ఇచ్చిందమ్మా. అది చాలా అదృష్టమైన, ఎప్పుడు నాతో తను అనలేదు కానీ వాళ్ళ కూతురు చెప్పిందంట. అవి తను నాకు ఇచ్చిందమ్మా, తనకి ఇష్టమైనవి. అవి 2 నాకు మెమరబుల్ లైఫ్ లో. బంగారం విలువను తూకంతో కొలుస్తారు. అంటే తులానికి 1,00,000 రూపాయలను, తులన్నర అంటే 2 లక్షలను తెలుస్తారు. మీ ఫ్యాషన్ జ్యువెలరీలో ఆ విలువను ఎట్లా వేస్తారు? నా దగ్గర కొన్న వస్తువు తీసుకెళ్లి వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఏదైనా కాంప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళు రివ్యూ రాస్తారు, మళ్ళీ ఫోటో పెట్టి నాకు చెప్తారమ్మా. దాంతో కొలవచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ తోనే అనుకుంటారు. చేతుల్లో రూపుదిద్దుకున్న నగలలో, ఆభరణాలలో మీకు మీ హృదయానికి దగ్గరైంది, మీకు ఆహా ఇది ఇంత బాగా చేశానా అనిపించిన నగ ఏంటి? అది బుట్టపూసలమ్మా. అవి వేసుకొని ఒక్కొక్క ఫ్యామిలీ 6-5 చేపించుకుంటారు మళ్ళీ నాతో ఆయన. మళ్ళీ ఇది వేసుకొని వెళ్ళినప్పుడు గోల్డ్ అని అడిగితే వాళ్ళు గోల్డ్ అని చెప్పుకుంటారు చాలా మంది. మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు, మనం ఇట్లా గోల్డ్ అని చెప్పాము, చాలా మందికి నచ్చింది అని చెప్తారు. అదొక చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మీ నగలన్నీ మీరు తయారు చేసిన నగలన్నీ చూపిస్తారా? చూపిస్తాను తప్పకుండా. జ్యువెలరీ చూపిస్తాను. ఇది జడా కుందను, ఇది మోజనైట్స్ తోని జడావు కుందను, ఇవి రూబీస్, అవి రియల్ పర్ల్స్, ఇది జడావు కుందను, ఇది విక్టోరియన్, అవి సీజెట్స్ తోని ఎమరాల్డ్ తోని ఉన్నాయి. అది రాధాకృష్ణ లాకెట్ కూడా రియల్ లుక్ ఉంటుంది. అవి పోటా బీడ్స్ తోని నెక్లెస్లు అన్ని ఉన్నాయమ్మా. ఇవి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఇవి రియల్ సర్వోస్ కి సీజెట్స్ జ్యువెలరీ అమ్మా. ఇవి ఎమరాల్డ్స్, ఇవి మల్టీ కలర్ బీడ్స్ తోని డిజైన్ చేపించిన. ఇవేమో రియల్ సీజెట్స్ ఎమరాల్డ్స్, ఇవి రూబీ, ఇది గ్రీన్ కలర్. ఇది 4. లక్ష్మీదేవితో ఫ్యాన్సీ నెక్లెస్ అమ్మా. ఇది కూడా రియల్, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న వాచ్. ఇది కూడా ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. ఇది చాలా ఎమరాల్డ్స్ రియల్ సౌత్ సీ కట్టుతిగ తల్లిన మాలమ్మ. ఇది మల్టీ కలర్ ఏమో ఇది పగడాలు ముత్యాలు. ఇది రియల్ సౌత్ సీ పల్స్ విత్ గోల్డ్ బాల్స్ తోని రియల్ లుక్ ఉంటది. ఇది ఒకటి సౌత్ సీ విత్ రూబీ. ఇది చాలా బాగుంది. సౌత్ సీ విత్ రూబీతోని. ఇదేమో విక్టోరియన్, ఇదేమో సీజెట్స్. ఇది రియల్ సౌత్ సీ పర్ల్స్ విత్ కుందన్స్. ఇది కూడా విక్టోరియన్. ఇప్పుడు ఇది విక్టోరియన్. ఇదేమో ప్లాటినం పాలిష్ తో ఉంటది. రియల్ సౌత్ సీ పర్ల్స్. చాలా బాగుంది. ఫ్యాషన్ జ్యువెలరీలో మీకు ఎక్కువగా ఆకర్షించే అంశం ఏమిటి? సృజనాత్మకతన, ప్రయోగాత్మకతన, లేక అందరికి అందుబాటులో ఉండడమా? దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ప్రయోగాత్మకంగా అందరికి రీజనబుల్ గా కొనేటట్టే చేస్తానమ్మా. నేను ఏదైనా ఎక్స్పెన్సివ్ ఉండకుండా అందరికి అందుబాటు ఉండే ధరలో నాణ్యమైన బిజినెస్ మంచిగా చేస్తాను. మీ కస్టమర్స్, మీ వినియోగదారులు ఎవరైనా వచ్చి మీ దగ్గర ఒక ఏదైనా నగల కొన్నప్పుడు మీకు వాళ్ళ ముఖంలో తృప్తి కనిపించినప్పుడు మీకు అనిపించే అనుభూతి ఏమిటి? మీ ఎట్లా అనుభూతి చెందుతారు? అంటే వాళ్ళు వేసుకొని నాగా హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా దానికి ఇంకా కొంచెం ఏమైనా అడిషనల్ యాడ్ చేసి ఇంకా మంచి చేద్దామా, ఇంకా మంచి చేసి ఇంకొకటి కొత్తగా చేద్దామా అని అయితే అనిపిస్తుందమ్మా. సంప్రదాయ నగల కళకు ఆధునిక ఫ్యాషన్ రంగులు అద్దుతున్నానని ఎప్పుడైనా అనుకుంటారా? ఎప్పుడు అనుకుంటాము. ఆధునికంగా ఉండాలి, గోల్డ్ కి దగ్గరలో ఉండాలి. అప్పుడప్పుడు గోల్డ్ షాప్ కి వెళ్ళి చెక్ చేసుకుని వస్తాయి ఏమేమి బిజినెస్ వచ్చినాయో. తర్వాత వాళ్ళు అవన్నీ ఆర్టిఫిషియల్ ట్రై చేస్తా. అదే ఉంటదమ్మా రొటీన్ వర్క్. అట్లాగే. ఓకే. మీ కళా నైపుణ్యానికి అనుకున్న అవార్డులు, పురస్కారాలు అందుకున్నారా? 2018లో వాసవి గ్రూప్ వాళ్ళు రవీంద్ర భారతిలో నాకు బెస్ట్ ఉమెన్ అవార్డు ఇచ్చారమ్మా. నేను ఈవెంట్స్ పెడుతుంటే వచ్చి చూసారు వాళ్ళు, వాళ్ళకి నచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నాకు అవార్డు కూడా ఇచ్చారమ్మా. అది కూడా మీకు చూపిస్తా.
అద్భుతంగా ఉంది. ఒక మహిళ వ్యాపారవేత్తగా ఒక పురస్కారాన్ని అందుకోవడం అని అంటే నిజంగా మా తరుణులకు ఇది ప్రేరణ కలిగించే అంశం. మీ మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? అలాగే మీరు కొన్ని ఈవెంట్స్ చేశారన్నారు కదా, దాని విశేషాలు చెప్పండి. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారమ్మా అమ్మాయిలు. నాతో పాటు నేను జ్యువెలరీ పెడతా, వాళ్ళు బెడ్షీట్స్ పెడతారు, నైటీస్ పెడతారు, కుర్తీస్ పెడతారు, ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటారు, క్యాటరింగ్ బిజినెస్, అట్లా అన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక దగ్గర దొరుకుతాయి మా దగ్గర. అట్లా చాలా మంది అట్లా ఎక్కడ చేస్తారు? ఇప్పుడు 100-200 అపార్ట్మెంట్స్ లో కింద క్లబ్ హౌసెస్ ఉంటాయి కదా, అది నేను లీజ్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ సబ్ లీజ్ కి ఇచ్చి వాళ్ళతో పాటు నేను పెడతాను. ఒక 1 డే మార్నింగ్ టు ఈవినింగ్ చాలా సక్సెస్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి కూడా తీసుకుంటారు, ఫోన్లు చేసి కూడా తీసుకుంటారు. చాలా డెవలప్ అయ్యి ఇల్లు కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. నన్ను ఎక్కడ వచ్చినా అప్రిషియేట్ చేసి చెప్తే, ఒక ఆయన సైకిల్ మీద పోచంపల్లి చీరలు అమ్ముకుంటుండమ్మా, అని ఎల్బినార్ బిల్డింగ్ కట్టుకున్నాడు. అమ్మా నేను లేకపోతే సైకిల్ మీద బాగా వెళ్తుంటే తీసుకొచ్చి నేను ఈవెంట్ పెట్టించాను. ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు, అమ్మ నీ వల్ల మేము ఇంత పైకి వచ్చాము. అదైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అది కదా కావాల్సింది. ఎందుకంటే మనం ఎదగాలి, మన పక్కకున్న వాళ్ళని కూడా ఎదగనిచ్చినప్పుడే మనలోని ఆ కళా సృజనాత్మకతకు ఒక సువాసన అబ్బినట్టు. పువ్వుకు వాసన లాగా అందమైన పువ్వు ఉంటది, కానీ వాసన లేని పువ్వు పనికిరాదు కదా భగవంతుని పూజకు. అట్లాగే మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సు, దాంతో ఇతరులు బాగుపడుతున్నారా అనే ఒక కోణం ఒక కళాత్మక హృదయానికి ఉండడం వల్ల ఎక్కడైతే కళలు రాణించబడతాయో అప్పుడు సమాజం అభివృద్ధి చెందిన దానికి ఒక పారామీటర్ అన్నమాట. మన సమాజం అభివృద్ధి చెందుతుందా అని అంటే సాహిత్యం, ఆర్థిక రంగాలు, రాజకీయ రంగాలలో మహిళలు ఎంతైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అలాగే కళారంగంలో ఉన్నారా, ఇంకా వెనుకబడే ఉన్నామా మనం మహిళలు? ఇంకా ముందుకు రావాల్సిన ఆవశ్యకత. ఇట్లాంటి కళా నైపుణ్యాలు ప్రదర్శనలు చేసినప్పుడు వాళ్ళు దాంట్లో విజయం సాధించినప్పుడే మన సమాజం ఎదుగుతున్నది అనే దానికి ఒక సంకేతం లాగా అనిపిస్తుంది. దానికి తోడ్పడే మీ కృషిని నిజంగా కూడా అద్భుతం. నేటి యువత చేతి పనుల కంటే యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్న ఈ కాలంలో సంప్రదాయ నైపుణ్యాల భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళు చేతితోటే నెగిషిల్ చెక్కేది, అందమైన ఎంతో అందమైన ఆభరణాలు. ఇప్పుడు మనం పురాణాలలో పిక్చర్స్ లో చూసినా కూడా, రవివర్మ వర్ణ చిత్రాలలో చూసినా కూడా, ఏ పెయింటర్ దగ్గర చూసినా కూడా వాళ్ళ నగలు అద్భుతంగా మనకు కనపడతాయి కదా. మరి అవి అన్ని కనుమరుగయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇప్పటికైతే పాపం చాలా తగ్గిపోతున్నాయమ్మా. వాళ్ళ చేతి వృత్తులు కూడా ఎంకరేజ్ చేయాలి మనము. వాళ్ళకి పనులు ఇవ్వాలి, కొద్ది గొప్ప అంత కాకుండా అది మరుగున పడకుండా అయితే మనము చూడాలి. షోరూమ్స్ వచ్చి కొంచెం చాలా మటుకు చేతి పనులు తగ్గిపోయినాయి, మిషన్ పనులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి కొంచెం మనం వర్క్ ఇచ్చి మనం ఎంకరేజ్ అయితే చేయాలని నా ఉద్దేశం అమ్మ. మరుగున పడిపోతుంది కదా వాళ్ళు. అంటే ఇప్పుడు దీంట్లో సంపాదన లేకపోతే వాళ్ళు ఇంకొకటి ఏదో వెతుక్కుంటారు, జీవనం గడవాలి కదా అభివృద్ధికి. అంటే ఇప్పుడు అట్లా అయినప్పుడు మనం ఆ కళను పాడు చేసినట్టే కదా. మరి దానికి ఎట్లా అధికంగా దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలంట? మేము అన్నీ చిన్న చిన్న ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందే. ఏమన్నా ఆశిస్తాం. గవర్నమెంట్ మోడీ గారు అయితే ఇచ్చారనుకుంటా, మొన్న స్వర్ణకారుల గురించి స్పెషల్ గా ఒకటి పెట్టారు మోడీ గారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయము. బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోడీ. చాలా బాగా చేశారు. నాకు స్పెసిఫిక్ గా మా కుల వృత్తులకే పెట్టాడు. మా 5 మందికి మా కులంలో 5 మంది ఉంటాము. వాళ్ళ మటుకే మొన్న మోడీ పెట్టాడు. అది కూడా లేడీస్ కి పెట్టాడు, జెంట్స్ కి పెట్టాడు. అవి అవసరమైతే లోన్స్ కూడా ఇస్తాము అని విన్నా. అది స్వర్ణకారుల మట్టుకే పెట్టాడు. అదైతే హ్యాట్సాప్ అమ్మ. అదే దాన్ని ఆ విషయం తెలుసుకుందామని మీకు ప్రశ్న. మీరు తయారు చేసే నగల వెనుక ఏమైనా కథ ఉంటుందా? ఇది లేకుంటే ఉంటే ఆ కథలు ఏంటి? కథలు అనేటైతే ఏముండవమ్మా. మళ్ళీ ఒక్కొక్కటి చేస్తుంటే దాంట్లో ఇంకొకటి యాడ్ చేసి ఇది ఇంకా బాగుంటదేమో, తర్వాత ఇది యాడ్ చేసి అది బాగుంటదేమో రొటీన్ గా చేసుకొని పోవడమే. అంతేనా? అయితే మీ కళా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం గురించి చెప్పండి. మీకు ఎట్లా ఎంకరేజ్ ఉన్నదా, లేదు అని అంటే చాలా హార్డిల్స్ ఎదుర్కొంటున్నారా? దీన్ని నిలబెట్టుకోవాలి అని అంటే మీరు ఎదుర్కొనే ప్రతిబంధకాలు ఏంటివి? ఎట్లా
మీ సమయాన్ని ఇప్పుడు అందరికి ఉండేది 24 గంటలే. అంతే అంతే. అందరూ ఇప్పుడు అందరు చాలా మంది ఎవరు చేయలేకపోతారు కదా ఇట్లాంటివి. మీరు చేయగలుగుతున్నారు అని అంటే మీ కుటుంబ సహకారం ఎట్లుంటుంది? చాలా ఉందమ్మా. పొద్దున వర్క్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ టైం అయినాక ఫ్రీ టైం లో చేస్తాం ఎక్కువ. ఇప్పుడు బయట ఈవెంట్స్ అది పెట్టినప్పుడు మార్నింగ్ వర్క్ చేసుకొని వెళ్తా, మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చి ట్యూషన్ పోయి వచ్చేటప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అది ఆ విధంగా నా వర్క్ నేను చేసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు కుటుంబానికి ఈ వృత్తికి నైపుణ్యాలకు సమానమైన ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మీరు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మా ప్రేక్షకులు ఇది చేయాలి, మాకు అందరికీ టైం అంతే ఉంటది, కానీ ఆ టైంను తీసుకోవడం, మనం ఆ టైంను జాగ్రత్త చేసుకోవడం, దొరికిన సమయంలో మన సృజనాత్మకత బయట పెట్టడం అనేది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోని ముఖ్య ఉద్దేశం. చివరగా మీ చేతిలో రూపుదిద్దుకునే ఈ ఆభరణాలకు ఒక ఆత్మ ఉంటే అవి మీ గురించి ఏమని చెప్తాయి? నన్ను చాలా అందంగా తయారు చేస్తాం, చాలా అందరు యూజ్ చేస్తున్నారు అన్నది సంతోషం అయితే పడుతుంది. అదైతే తీసుకున్న వాళ్ళైతే భద్రంగా పెట్టుకుంటారు, నాకు మళ్ళీ పాడవకుండా చాలా బాగా చూసుకుంటారు దాన్ని. అయితే అవి ఈ ఆభరణాలు ఆత్మ మీ ఇంట్లోనూ సంతోషంగా ఉంటాయి, మీ కస్టమర్ ఇళ్లకు పోయినాక కూడా అమ్మగారి నుంచి అత్తగారికి వెళ్ళినట్టు చాలా సంతోషం. నిజంగా కూడా ఒక కళాకారిణిని ఇంత చక్కగా ఇంటర్వ్యూ చేయడము అనేది నాకు ఒక సదవకాశంగా భావిస్తూ, కళ కేవలం ఎవరి వ్యక్తిగతంగానే కాకుండా ఈ కళా నైపుణ్యాలను మరుగున పడనీయకుండా రేపటి తరానికి అందిస్తూ కళను బతికిస్తూ తనతో పాటు ఇతరులకు కూడా ఉపాధి అవకాశం కల్పించే ఈ వాటి మేటి తరుణి అతిథి మహేశ్వరి గారితో ఈ ఇంటర్వ్యూ చాలా సంతృప్తికరంగా ఉంది. అందరికీ నమస్కారం. రంగరాజపట్నం ఈ అవకాశం ఇచ్చిన తరుణి పత్రికకు చాలా ధన్యవాదాలమ్మా. నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.